జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శ్రీనిధి 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 నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ విఘ్నేష్ నాకు నచ్చలేదు. నేనెందుకు నచ్చలేదు? మా అక్క నిన్ను రిజెక్ట్ చేసింది. తన కొద్దని నిన్ను చీకొట్టింది. మా అక్క వేసుకున్న డ్రెస్ వేసుకోవడం అంటేనే నాకు కంపరం. అలాంటిది నిన్నెలా చేసుకుంటారనుకున్నావు? ఏంటండి ఆదినారాయణ గారు, మమ్మల్ని పిలిచిలా అవమానిస్తారా? చెల్లి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి ఖాయమైనప్పుడైనా చెప్పాలి. లేదంటే ఇంత దూరం రాకముందైనా చెప్పాలి. ఇప్పుడు కాదు. ఈ విద్యను అడిగినట్టు నన్ను మా నాన్న అడిగి నిర్ణయం తీసుకునుంటే నా నిర్ణయం ఏంటో, నాకు ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలిసేది. సంతలో పశువు నమ్మి వేరే వాళ్ళింటికి పంపించినట్టు నన్ను వీళ్ళింటికి పంపిస్తున్నారు. ఇతనికి కనీసం ప్రేమగా మాట్లాడటం కూడా రాదు. సరిగ్గా చదువుకోలేదు. ఇలాంటి వాణ్ణి చేసుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. అడిగాం కదమ్మా. ఇప్పుడు అడిగారు నాన్న. వీళ్ళకి మాటిచ్చిన తర్వాత నీ మీద నమ్మకంతో మాటిచ్చానున్నారు. అదే అక్కనైతే ముందే అడిగారు. అక్క మనసులో ఉన్న వాడితో పెళ్లి చేయటానికి ఎన్ని అవమానాలైనా భరిస్తున్నారు. అది మీకు విద్య మీదున్న ప్రేమ. ఒక్కోసారి అనిపిస్తుంది నన్నేదైనా అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారా అని. అసలు నేను మీకే పుట్టాను నాన్న. అసలు నేను మీకే పుట్టాను నాన్న. అసలు నేను మీకే పుట్టాను నాన్న. ఏంటదినా ఆనంద బాష్పాలా? అసలు పెళ్ళి అవదనుకున్నోడికి కోటేశ్వరుల సంబంధం కుదిరేసరికి మా వదినకి ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. తల్లి పెంపకం సరైనదైతే కొడుకు ఎంత బుద్ధిమంతుడిగా ఉంటాడో, ఎంత ఎత్తుకు ఎదుగుతాడో నీ కొడుకుని చూస్తే అర్థమవుతుంది పార్వతమ్మ. అంతా మంచి జరుగుతుంది. పంతులు గారు, లగ్న పత్రిక చదవండి. కూర్చోండి. పరిమి ఆదినారాయణ,
కీర్తిశేషులు సీతగార్ల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీవిద్యని, కీర్తిశేషులు ఏనుగంటి శంకరం మాస్టారు పార్వతిగార్ల ప్రథమ పుత్రుడు చిరంజీవి గణపతికి, పరిమి ఆదినారాయణ కీర్తిశేషులు సీతగార్ల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీనిధిని, ఏనుగంటి వీరేశం గౌరీగార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి విఘ్నేష్కిచ్చి ఇరు వధూవర్ల పెళ్లిళ్లు ఒకే కళ్యాణ మండపంలో చెయ్యడానికి పెద్దలు నిశ్చయించినారు. అంటే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి ఒకే చోట ఒకే మండపంలో చేస్తారా? దీనికి మేము ఒప్పుకోం. ఏమైందండి? ఆ ముహూర్తం బాగుందంటున్నారు కదా. అయితే ఆ ముహూర్తానికి మా ఊడి పెళ్లి జరిపించండి. వాడి పెళ్లి తర్వాత ఎట్టుకోండి. కావాలంటే మా వాడి పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకుంటాం. ఖర్చు గురించి మేమేం ఆలోచించడం లేదండి. ఇద్దరి పెళ్లి ఒకేసారి జరిపిస్తే బాగుంటుందని మా అందరికీ అనిపించింది. అసలు మీరు అలా ఎందుకు వద్దనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? మేమేమి వాళ్ళలాగా గతిలేని వాళ్ళం కాదులేండి. బాబాయ్, మేమేం గతి లేని వాళ్ళం కాదు. మీకు ఇష్టం లేకపోతే వేరే కారణం చెప్పుకోండి, అంతేకాని ప్రతిదానికి మమ్మల్ని కించపరిచి మాట్లాడితే భరించాం. మీలాగా జనాల సొమ్ముతో మేమేం బతకడం లేదు. నీతి నిజాయితీగా బతుకుతున్నాం, పౌరుషంగా బతుకుతున్నాం. ఇంకొకసారి మీరు నోరు జారితే బాబాయ్, పిన్ని, తమ్ముడని కూడా చూడను. రౌడీలా మాట్లాడుతున్నాడు చూసారా అన్నయ్య గారు? రౌడీలా కాదు, పౌరుషం ఉన్న మగాడ్లా మాట్లాడాడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వాళ్ళని అనడమే సరిపోతుంది మీకు. చూడండి వీరేశం గారు, ఇది మా కుటుంబం అంతా కలిసి తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అది కాదు నారాయణ గారు. నానా, ఇది నా పెళ్ళి, మీరు సైలెంట్గా ఉండండి. మావయ్య, మీకెలా నచ్చితే అలా జరిపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.